హలో ఫ్రెండ్స్, మీకు అయోధ్యలో ప్రసాదం ఏం పెడతారో తెలుసా? సో తెలియకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే తెలిసినట్టయితే కింద కమెంట్ చేయండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి లడ్డు ఎంత ఫేమస్సో, అన్నవరంలో నూకల ప్రసాదం, అండ్ అలానే షిరిడీలో కోవా, ఇలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు తగ్గట్టు ప్రసాదాలు అయితే మనకి అందిస్తూ ఉంటారు. అండ్ అలానే అందరికీ అనిపించే ఉంటుంది అయోధ్యలో ఏం ప్రసాదం ఇస్తారు అని. సో అదైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏం పెడతారని. అంతకన్నా ముందు ఈ వీడియో మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. శ్రీరాముడు నడిచిన నేల అయోధ్య, అది అందరికీ తెలిసిందే. అయితే ఈ నెల 22న ఓపెన్ చేయబోతున్న ఈ రామ మందిరం ఎంత ప్రసిద్ధో మనందరికీ తెలిసిందే. అయితే ఇంత ప్రసిద్ధైన ఈ ఆలయానికి అంతే ప్రసిద్ధిగా ప్రసాదం కూడా పెట్టాలని అయోధ్య రామ మందిర శాస్త్ర కమిటీ నిర్ణయించింది. అదేంటంటే ఇలాచీ దానా. ఇది ఎలా తయారు చేస్తారో చూద్దాం. మేము పెట్టే ఈ ఎఫర్ట్స్కి మీ నుంచి మేము కోరేది ఒక లైక్ చేయమని. సో నేను ఈ వీడియోకి ఒక మినిమం 50 లైక్స్ అన్న వస్తాయనుకుంటున్నాను. అయోధ్యలో భక్తులకు పంపిణీ చేసే ఇలాచీ దానా ప్రసాదాన్ని యాలకులు అండ్ అలానే షుగర్, ఈ రెండింటిని కలిపి చేయబోతున్నారు. దీన్ని ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఇష్టపడతారు. అండ్ అలానే సౌత్ ఇండియన్స్కి పెద్దగా దీని గురించి తెలియదు. బట్ ఎవరైనా సౌత్ నుంచి నార్త్ గుళ్ళకి ఎక్కువ తిరుగుతున్న వాళ్ళైతే వాళ్ళకి దీని గురించి ఐడియా ఉండే ఉంటుంది. అయితే దీన్ని ఎందుకు పెట్టబోతున్నారని అడిగితే ఆ కమిటీ ఏం చెప్పిందంటే ఇలాచీ దానా ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఈ యాలకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వాళ్ళు చెప్పారు. ఏంటంటే పొటాషియం అండ్ మెగ్నీషియం చాలా మంచివని, కడుపుకి దివ్య ఔషధంగా పనిచేస్తుందని దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రసాదంగా నిర్ణయించారు.